కొన్ని సంవత్సరాల క్రితం మీరు కూడా పిఆర్పి కండువా కప్పుకున్న దాఖలాలు మేము చూసాం. దాంట్లో ఎన్ని నెలలు మీరు ఉన్నారు, మళ్ళీ ఎందుకు బీజేపీకి? ఆ కండువా వేసుకున్నానే తప్ప నేను ఏ రోజు కూడా ఆ పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆ సందర్భంలో అప్పుడున్న ఎన్నికల సందర్భంలో ఎల్కే అద్వానీ గారిది నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఇట్లాగే సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటే నా కళ్ళ వెంబడి నీళ్లు కారినాయండి. అంటే నేను అంత పశ్చాత్తాపడ్డా నేను ఆ కండువా మార్చుకున్నందుకు. ప్రజారాజ్యం పార్టీలో వెళ్ళింది మాత్రం అది 100% నా గురించి కాదండి, ఒక వ్యక్తి గురించే. పోటాపోటీ విధానంలో టీఆర్ఎస్కి ధీటుగా మీరు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా మీరు గెలుస్తారనే నమ్మకం, ఇంత ధీమా ఎందుకు? ప్రజలు ఒకటే చెప్తున్నారండి, మేము గతంలో ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్ మాకు అందుబాటులో లేడు. ఇప్పుడు కొత్త నాటకాలకు తెరలేపిండండి మన కార్పొరేటర్ గారు. ప్రతి ఒక్కరితోటి నేను ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది కామన్గానే, బీజేపీ అంటే మతతత్వమైనటువంటి పార్టీ అనేది ఎందుకు ముద్రపడింది? ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుతంత్రాలు ఇవన్నీ. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అయితే ఎంఐఎం పార్టీ ఏందండి? పాస్టర్ విషయంలో కూడా మీరు అతని మీద కేసు పెట్టడం, మత మార్పిడి విషయంలో దాని గురించి మాట్లాడితే ఏం చెప్తారు? పాస్టర్ మీద కూడా కేసు పెట్టానంటే అతను వచ్చి నా ఇంట్లోకి వచ్చి మా భార్యను ఆమె ముఖం చూసి దుర్మార్గంగా అతను మాట్లాడాడు కాబట్టి నేను అగ్రెసివ్గా నేను వెళ్ళి అతను పట్టుకొని అతని 2 తన్ని ఆ బండి మీద కూర్చోబెట్టుకొని పోయి కేసు పెట్టానండి. ఆ రోజుల్లో నేను గుంటూరు నుంచి వచ్చిన పాస్టర్, అతను గుంటూరు నుంచి ఇక్కడ వచ్చి మత మార్పిడి చేయాల్సిన అవసరం ఏందండి? ఆ పాస్టర్ గుంటూరు నుంచి 7 సంవత్సరాలు మన మియాపూర్ కోర్టుకు తిరిగిండండి. ఒంటికాలు ఆంజనేయ స్వామి టెంపుల్ తరలించేటప్పుడు ఆ విషయంలో మీరు ఎక్కడ కనపడలేదు మాకు. లాక్డౌన్ సమయంలో మాయం చేశారండి దేవుణ్ణి. గుడిలో లింగాన్ని మింగే ఈ దుర్మార్గపు తెలంగాణ రజాకాల సమితి పార్టీ. ఓట్ బ్యాంకింగ్ వచ్చి ఇక్కడ 70,000 మంది. 70,000 మందిలో ఎంతమంది మీకు అందుబాటులో ఉంటున్నారు? మన హిందూ ధర్మం మీద, మన హిందూ మనోభావాల మీద దెబ్బతీసే వ్యక్తులు కానీ ఎవరైనా కానీ నాకు ఓటు వేయవద్దు. ధర్మాన్ని కాపాడే వ్యక్తులే మంచి మనసుతో నాకు ఓటు వేస్తే నేను తప్పకుండా గెలుస్తానండి. ఇప్పుడు మీరు కార్పొరేటర్ బెల్లో ఉన్నట్టు మాకు పూర్తి సమాచారం. దీని గురించి మీ అధిష్టానం మీకు ఏ విధమైన సహకరిస్తుంది? చిన్నప్పటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఒక క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చిన నన్ను పార్టీలో నాకు అనేక స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తులతో నాకు సంబంధాలు ఉన్నాయి. వారు నన్ను ఆశీర్వదించారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే. బాగున్నానండి, చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ సార్. మీ గురించి మీరు మా B5కి పరిచయం చేసుకునే ప్రయత్నం చేయండి సార్. నా పేరు చింతకింది గోవర్ధన్ గౌడ్ అండి. నాకు భార్య, 3 అమ్మాయిలు అండి. నాకు 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయాయి. చిన్న అమ్మాయి ఇంటర్మీడియట్ నుంచి సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది. శ్రీ చైతన్య IAS అకాడమీలో విద్యాభ్యాసం చేస్తుంది. అయితే మీ విద్యాభ్యాసము తర్వాత మీరు ఇక్కడే ప్రాంతంలో ఉన్నారని లోకల్గా తెలుసు. మీ విద్యాభ్యాసం అంతా మీది ఎక్కడ జరిగింది? నాది హై స్కూల్ వరకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు రుద్రారం గ్రామం, పడంచేరు మండలంలో, మెదక్ జిల్లాలో నా హై స్కూల్ విద్యాభ్యాసం అంతా అక్కడనే జరిగిందండి. ఆ తరుణంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేను 8వ తరగతి అభ్యసిస్తున్న సమయంలో మురళీధర్ రెడ్డి గారని సంఘ ప్రచారక్ వారి ద్వారా నాకు సంఘ పరిచయం జరిగింది. అయితే మీరు ముఖ్యంగా ఈ రంగప్రవేశం, ఈ రాజకీయ బీజేపీ రంగప్రవేశం చేయడానికి మీ వెనకాల ప్రోత్సహించింది ఎవరు? దీంట్లో మీరు ముఖ్యంగా మనకు చెప్పాలి అంటే మీరు రాజకీయ గురువు ప్రస్తావన వస్తే ఎవరి పేరు చెప్తారు? నాకు రాజకీయ గురువు అంటే ఎవరు లేరండి. నేను RSS బేస్డ్ కార్యకర్తను. వారి సలహా సూచనల మేరకే నేను భారతీయ జనతా పార్టీలో బాధ్యత తీసుకొని ముందటికి వెళ్తున్నానండి. ఇప్పుడున్న పొజిషన్స్కి పోలిస్తే మీకన్నా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకన్నా పై స్థాయికి ఎదిగిపోతూ ఉన్నారు. గోవర్ధన్ గౌడ్ గారు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? ఎందుకు అంటే ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీలో రకరకాల వ్యక్తులు, రకరకాల మనుషులు వస్తున్నారు పార్టీలోకి. నేను వ్యక్తిగతంగా ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీలో పని మొదలుపెట్టిన నుంచి నేను ఎప్పుడు కూడా జిల్లా
అధ్యక్షుని కానీ రాష్ట్ర అధ్యక్షుని కానీ ఇతర పార్టీ నాయకుల దగ్గరికి కూడా నాకు ఈ పోస్ట్ కావాలని నేను ఇప్పటివరకు వెళ్ళిన సందర్భం లేదండి. కాబోలు అవే కావచ్చేమో నాకు ఉన్నత స్థానాలు దక్కకపోవడానికి కారణం. ఇప్పుడు మీరు కార్పొరేటర్ బెల్లో ఉన్నట్టు మాకు పూర్తి సమాచారం. దీని గురించి మీ అధిష్టానం మీకు ఏ విధమైన సహకరిస్తుంది? తప్పకుండా నాకే సీట్ వస్తుందండి. నేను చిన్నప్పటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఒక క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చిన. నన్ను పార్టీలో నాకు అనేక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో నాకు సంబంధాలు ఉన్నాయి. వారు నన్ను ఆశీర్వదించారు, నన్ను పని చేసుకోమని చెప్పారు. తప్పకుండా నాకే కార్పొరేటర్ సీట్ వస్తుంది. తప్పకుండా మేము గెలుస్తాం కూడా అండి. కార్పొరేటర్ ఇక్కడ షేర్లింగంపల్లి కార్పొరేటర్గా నేను గెలిచి కూడా పార్టీకి ఒక కానుకగా ఇస్తాను నేను. చాలా సంతోషం. అయితే మీ పార్టీలోకి మీకు ఖచ్చితంగా టికెట్ వస్తుందనే నమ్మకం అనేది నిజంగా సంతోషదగ్గ విషయం అయినప్పటికీ దీనికంటూ ముందుకు వెళ్ళటానికి ఒక జెండా, ఒక అజెండా అంటూ ఉంటుంది. దాన్ని ఏ విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నారు? నేను అనేక సంవత్సరాలుగా ఈ షేర్లింగంపల్లి అసెంబ్లీలో ఒక నాయకునిగా నాకు గుర్తింపు ఉందండి. అదేవిధంగా ఈ షేర్లింగంపల్లి ప్రాంతంలో గల గోపీనగర్, నెహ్రూ నగర్, బాపు నగర్, ఆదర్శ్ నగర్, ప్రశాంత్ నగర్, పాపిరెడ్డి కాలనీ, ఇప్పుడు కొత్తగా తయారైనటువంటి కాలనీస్ ఏవైతున్నాయో సుదర్శన్ కాలనీ కానివ్వండి, అటు శ్రీరామ్ నగరు, బి బ్లాకు, సి బ్లాక్ కానివ్వండి, ఇక్కడంతా మాకు భారతీయ జనతా పార్టీగా అనుకోండి. మీరు మా ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్న వ్యక్తులు చాలామంది బలమైన వ్యక్తులు ఉన్నారు. వారందరి సహకారం నాకు ఉంటుంది. నేను తప్పకుండా కార్పొరేటర్గా నెగ్గుతానండి. మీరు అంత ఘంటాపథంగా చెప్పడానికి కారణం ఏంటి? ఇంతకుముందు మీరు చేసిన అభివృద్ధికి ముందు ఏ విధమైన అభివృద్ధి చేశారు? ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని స్వీకరిస్తారు అనుకుంటే మీరు సమాధానం? నేను 2000 సంవత్సరంలోనే భారతీయ జనతా పార్టీ షేర్లింగంపల్లి మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో బండారు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రివర్యులుగా ఉండే వారి సహకారంతో అప్పుడు ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్ గుల్లపల్లి కృష్ణారెడ్డి గారి ప్రోద్బలంతో మా గోపీనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు బీసీ హాస్టల్ అయినటువంటి ఆ స్థలాన్ని కాపాడింది మేమేనండి. అప్పట్లో బీసీ హాస్టల్ ప్రపోజల్స్ పెట్టించి బండారు దత్తాత్రేయ గారు అప్పట్లోనే 20 లక్షల ఫండు ఎంపీ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. అది స్థల వివాదం ఉండడం వల్ల అనేక సంవత్సరాలు అది వివాదంలో ఉండి ఈ మధ్య కాలంలో కూడా ఒక 6-7 ఇయర్స్ అయిందండి అది పూర్తయ్యి. నేను ప్రతి సంవత్సరం అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా అనేక సంవత్సరాల నుంచి కూడా నేను ఆ బీసీ హాస్టల్లో ప్రతి సంవత్సరం పిల్లలకి ఏదో రకమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తున్నానండి. ఇదే విధంగా బీసీ హాస్టల్కి చేసిన కృషి నిజంగా హర్షించదగ్గ విషయం. దానికి ఇంత టైం పట్టడానికి కారణం ఏంటి? అంటే మధ్యలో పార్టీస్ మారటమా, లేకపోతే కాంగ్రెస్ హయాంలో జరిగిన మీ కృషి దీనికి ఏదైనా అడ్డంకులు ఏమైనా జరిగినాయా? అంటే మా బస్తీకి సంబంధించినటువంటి నాయకులే పెద్దవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఆ స్థలం కబ్జా చేయడానికి చూశారండి. ఆ కబ్జా నుండి కాపాడి అప్పట్లో ఉన్నటువంటి మండల ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో మేము కంప్లైంట్ చేసి పోరాడి ఆ స్థలాన్ని దక్కించుకోవడం జరిగిందండి. గోవర్ధన్ గారు చెప్పండి, మీకు సెంట్రల్లో మీకున్న ఇన్ఫ్లుయెన్స్ మీరు చెప్పకనే చెప్తున్నారు. అయితే షేర్లింగంపల్లిలో మీరు ఇంకా ముందుకు ఎందుకు ఎదగలేకపోతున్నారు? నేను పార్టీ పదవుల కోసం ఎన్నడూ పనిచేయలేదండి. నేను పార్టీ అభివృద్ధి కోసం పనిచేశాను, నా హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేశాను. కాబట్టి ఈ రోజుల్లో అడగంది అమ్మైనా పెట్టదు. నేను ఎన్నడూ అడుక్కోలేదు. కాబట్టి నాకు పదవులు రావడం ఆలస్యమైంది. సో మీరు ఇప్పుడు కార్పొరేటర్గా చేసే ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఘంటాపాతంగా చెప్తున్నారు. అయితే మరి ముఖ్యంగా ఇప్పుడు ఉంటున్న ఈ పోటీతత్వంలో విపరీతమైన ద్రవ్యం అనేది పొంగిపారలేకపోతుంది. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే ఇతర పార్టీలో ఎదిగిన నాయకులకు అనేక సంవత్సరాలుగా అనేక అక్రమాలు చేసి వాళ్ళు కబ్జాలు చేసి ఎన్నో చెడు పనులు చేసి సంపాదించినటువంటి డబ్బు బలం వాళ్ళకుంటే మాకు మా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు వారు దేశ రక్షణ కోసం, దేశ హితం కోసం, దేశ బాగు కోసం
అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మోడీ గారి బలం మాకుందండి. అయితే ముఖ్యంగా ఇది రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏ స్థాయిలో చూడొచ్చు? ఒకవేళ రాని పక్షంలో మీరు రెబల్గా దిగి ఏమన్నా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఈ ప్రజాస్వామ్య దేశంలో తప్పకుండా అనేక రకాల ప్రయత్నాలు ఇతర పార్టీల నుంచి కూడా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వెలిగిపోతుందనే ఉద్దేశంతో ఇతర పార్టీల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రయత్నించినప్పటికీ ఎవరికి పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారికి నా మనస్ఫూర్తిగా నేను పోటీ చేస్తే ఎంత క్రమశిక్షణతో పనిచేసుకుంటానో, ఎంత నిబద్ధతతో పనిచేసుకుంటానో, భారతీయ జనతా పార్టీ సీటు ఎవరికి ఇచ్చినా కార్పొరేటర్గా గెలిపించుకొని వచ్చే బాధ్యత నేను తీసుకుంటానండి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం మీరు కూడా పిఆర్పి కండువా కప్పుకున్న దాఖలాలు మేము చూసాను. దాంట్లో ఎన్ని నెలలు మీరున్నారు, మళ్ళీ ఎందుకు బీజేపీకి వచ్చేసారంటే ఏం చెప్తారు? నేను ప్రజారాజ్యం పార్టీలో చేరింది నా కోసం కాదండి. మా పార్టీలో ఒక పెద్ద మనిషి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి, అతనికి ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఇంటికి వచ్చి హామీ ఇచ్చిండ్రు. మీరంతా నాకు సపోర్ట్ చేస్తే తప్పకుండా నేను గెలుస్తా అని ఆయన ఎంతో ప్రాధాన్యపడితే కనుక నేను పార్టీ కండువా వేసుకున్నా. కానీ ఏ రోజు కూడా నేను ఆ కండువా వేసుకున్నానే తప్ప నేను ఏ రోజు కూడా ఆ పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆ సందర్భంలో, అప్పుడున్న ఎన్నికల సందర్భంలో ఎల్కే అద్వానీ గారిది నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఇట్లాగే సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటే నా కళ్ళ వెంబడి నీళ్ళు కారినాయండి. అంటే నేను అంత పశ్చాత్తాపడ్డా నేను ఆ కండువా మార్చుకున్నందుకు. సరే, ఈ విషయం ఎవరు నమ్మకపోవచ్చు, కానీ నేను నిబద్ధత కలిగిన కార్యకర్తను. నేను ఒక హిందూ భావాలు, హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేసే కార్యకర్తను. నేను రాజకీయాలకు అతీతంగా నా హిందూ ధర్మం కోసం, దానికోసం పనిచేసే వ్యక్తిని. ప్రజారాజ్యం పార్టీలో వెళ్ళింది మాత్రం అది 100% నా గురించి కాదండి, ఒక వ్యక్తి గురించే. గౌడ్ గారు చెప్పండి, షేరింగపల్లిలో ఉన్న సమస్యలు ఏంటి పర్టికులర్గా? సో ఈ సమస్యల్ని షేరింగపల్లిలో మీకున్న ఈ కార్పొరేటర్ బరిలో మీరు ఉన్నారు కాబట్టి దాన్ని ఏ విధంగా మీరు అభివృద్ధి చేసడానికి ముందుకెళ్తారు? దానికంటూ మీరు ముందుగా ఒక షీట్ అంటూ ప్రిపేర్ చేసుకున్నారా లేదా? ఒకటండి, స్థానిక సంస్థల ఎన్నికల లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్థానిక సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు కార్పొరేటర్గా గెలిస్తేనే ప్రజలకు లాభం కలుగుతుందండి. కార్పొరేటర్ అంటే కార్పొరేట్ లెవెల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పోటీ చేయించి వాళ్ళ దుర్మార్గాలతో సంపాదించిన డబ్బును ఎన్నికల సమయంలో ప్రలోభాలకు లోన్ చేసి ఓట్లు వేయించుకుంటే అభివృద్ధి జరగదండి. నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. మా అమ్మ మా నాన్న 4th క్లాస్ ఎంప్లాయీస్ అండి జిహెచ్ఎంసీలోనే. నేను అలాంటి సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా చెప్తున్నా. ఒక సాధారణ వ్యక్తి, జనాల మధ్యన ఉండే వ్యక్తిని గెలిపించుకుంటేనే తప్పకుండా ప్రజలకు లాభం జరుగుతుంది. ఈ కార్పొరేట్ స్థాయిలో ఉన్న వ్యక్తిని కార్పొరేటర్గా చేస్తే అతనికి పొద్దున్న లేవంగానే వ్యాపారాలు ఉంటాయండి. అతను జనాలను ఎట్లా పట్టించుకుంటారండి? కాబట్టి తప్పకుండా ప్రజలు కూడా తెలుసు, మేము జనాల మధ్యన ఉన్నాం, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనే నమ్మకం జనాలు కల్పిస్తున్నాం మేము. ఇన్ని రోజులు మాకు ఓటేయకపోవడానికి కారణం కూడా మేము గెలుస్తామనే నమ్మకం ప్రజలకు లేకనే. కానీ ఇప్పుడు ప్రజల్లో దృఢనిశ్చయంతో ఉన్నారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ పూర్తి రేసులో ఉంది, భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుంది. ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే మన మౌలిక సమస్యలు తీరుతాయనే ఉద్దేశంతో ప్రజలు దృఢనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా నాకు సీట్ ఇచ్చినా, ఇంకెవరికి సీట్ ఇచ్చినా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కార్పొరేటర్ గెలుస్తుందండి. సో పోటాపోటీ విధానంలో టీఆర్ఎస్కి ధీటుగా మీరు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా మీరు గెలుస్తారనే నమ్మకం, ఇంత ధీమా ఎందుకు? ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు? ప్రజలు ఒకటే చెప్తున్నారండి, మేము గతంలో ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్ మాకు అందుబాటులో లేడు. ఇప్పుడు కొత్త నాటకాలకు తెరలేపిండండి మన కార్పొరేటర్ గారు. ప్రజా సమస్యల మీద అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం అనే నాటకం మొదలుపెట్టారండి. 4.5 సంవత్సరాల నుంచి ఏం చేశారండి మీరు? ఇప్పుడు వినతి పత్రాలు ఇవ్వడం ఏంది? ప్రజా సమస్యలు పరిష్కరించడంలో
తాత్సారం చేసి ఇప్పుడు ఎన్నికల సమయంలో పబ్లిక్ను పిచ్చోళం చేయడానికి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినట్టు మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం ఇది ఎంత దుర్మార్గం అండి. కోవిడ్ సమయంలో, లాక్డౌన్ సమయంలో మా కార్పొరేటర్ అసలు మా డివిజన్లో కనిపించలేడండి. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారండి. మేము ఎన్ని సేవా కార్యక్రమాలు చేసాం. భారతీయ జనతా పార్టీ చాలా సేవా కార్యక్రమాలు చేసింది. ప్రతి డివిజన్లో, ప్రతి ఏరియాలో, పాపిరెడ్డి కాలనీలో, గోపీనగర్, నెహ్రూ నగర్లో, ఇక్కడ లింగంపల్లి రైల్వే స్టేషన్ ముందు అనేక స్లమ్లు ఉన్న ఈ ప్రాంతంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మేము ముందంజలో ఉంటే కార్పొరేటర్ గారు ఎక్కడున్నారో తెలియదండి, కనబడలేదు అసలు. అట్లాంటి కార్పొరేటర్కి ఈరోజు ఓటు ఎందుకు ఇస్తారండి? మేము భారతీయ జనతా పార్టీ గతంలో పొత్తులతో ఉంటుండే కాబట్టి మాకు అవకాశం రాలేదు. ఇప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. కాబట్టి తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీ ఈసారి మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాం. తప్పకుండా మేము గెలుస్తామనే నమ్మకంగా మేము ఉన్నాం. ప్రజలు కూడా మాకు ఆశీర్వదిస్తున్నారు. ఉదయాన్నే ఎన్నో ఫోన్లు వస్తున్నాయి నాకు. ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్లు చేస్తారు, అన్న మీరు మీరు నిలబడాలన్నా, మీరు ఒక రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్న ఒక మంచి వ్యక్తిని నిలబెట్టండి అన్న, మేము తప్పకుండా గెలిపించుకుంటాం అని యువత చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. అయితే ముఖ్యంగా సార్, మీ పాపిరెడ్డి కాలనీ కూడా మీ పరిధిలోకే వస్తుంది. సో ఇట్లాంటి ఉన్న ఈ టైంలో విపరీతమైన అక్రమ కట్టడాలు, దాన్ని మీరు మీ కార్యకర్తలు ఎందుకు దాన్ని? మేము అక్రమ కట్టడాలకు ఎప్పుడైనా వ్యతిరేకమేనండి. మేము ఉన్నటువంటి స్థలాలు ఎట్లాంటివి అంటే ప్రభుత్వ స్థలాలు. ఆ ప్రభుత్వ స్థలాలు అక్రమంగా కబ్జా చేస్తుంది కూడా ఈ అధికార పార్టీ వాళ్ళే. వాళ్ళ అధికార దుర్వినియోగం చేస్తూ అధికారుల సపోర్ట్ తోటి వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు. మేము తప్పకుండా వాటిని అరికడతాం, వాటిని అడ్డుకుంటాం. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూస్తాం. ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఖాళీ ఉన్నా ప్రజల సంక్షేమం కోసం వాడే విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అయితే నేను ఇప్పటివరకు బీజేపీ వాళ్ళతో చాలామందితో నేను ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది. ఓకే, ఇట్లాంటి టైంలో ప్రతి ఒక్కరితోటి నేను ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. కామన్గానే బీజేపీ అంటే మతతత్వమైనటువంటి పార్టీ అనేది ఎందుకు ముద్రపడింది? అదేవిధంగా ఇదే విధానంలో ఒక పాస్టర్ విషయంలో కూడా మీరు అతని మీద కేసు పెట్టడం, మత మార్పిడి విషయంలో దాని గురించి మాట్లాడితే ఏం చెప్తారు? ఒకటండి, మాది ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండవు. మేం ప్రజల భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినా నాయకుడైనా ప్రజా సంక్షేమం కోసమే ఆలోచన చేస్తాడు. ఒక్కసారి మేము అధికారంలోకి వస్తే తిరిగి అధికారం కోల్పోవడం అనేది జరగదు. ఎందుకంటే మేము ఇచ్చిన మాట మీద ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజలకు ఇచ్చిన మాట మీద మేము వారికి పనిచేసి పెడతాం కాబట్టి మేము ఉంటాం. ఇక మతతత్వ పార్టీ అంటే ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుతంత్రాలు ఇవన్నీ. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అయితే ఎంఐఎం పార్టీ ఏందండి? అవునండి, ఎంఐఎం పార్టీ ఒక ఓల్డ్ సిటీలో మాత్రమే గెలుస్తుందండి. భారతీయ జనతా పార్టీ అట్లా కాదు కదా, దేశవ్యాప్తంగా గెలుస్తుంది కదా. మాకు యూపీలో 1-2% ఓట్లు వచ్చినాయండి ముస్లిమ్స్ ఓటర్లు. అప్పుడు ఎట్లా మేము మతతత్వ పార్టీ అవుతాం? మేము హిందూ ధర్మం కోసం, మన దేశ ధర్మం కోసం, మన సనాతన ధర్మం కోసం పోరాడతామే తప్ప ఇతర మతస్థులను మేము ఎలాంటి హాని కలిగాం. నేను పాస్టర్ మీద కూడా కేసు పెట్టానంటే అతను వచ్చి నా ఇంట్లోకి వచ్చి మా భార్యను, ఆమె ముఖం చూసి మీరు అట్లా సింధూరం పెట్టడం, దాని గురించి ఎంతో దుర్మార్గంగా అతను మాట్లాడాడు. కాబట్టి నేను అగ్రెసివ్గా నేను వెళ్ళి అతన్ని పట్టుకొని అతని 2 తన్ని నా బండి మీద కూర్చోబెట్టుకొని పోయి కేసు పెట్టానండి. ఆ రోజుల్లో నేను అతను అప్పుడు గుంటూరు నుంచి వచ్చిన పాస్టర్. అతను గుంటూరు నుంచి ఇక్కడ వచ్చి మత మార్పిడి చేయాల్సిన అవసరం ఏందండి? అక్రమ మత మార్పిడి చేసేవాడిని అడ్డుకుంటే తప్పేంటండి? మతతత్వ పార్టీ ఎట్లయితుందండి? ఈరోజు మైనార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా మతాలు మారుకుంటూ పోతే మన దేశం ఏమైపోతుందండి? మన దేశ ధర్మం ఏమైపోతుంది? కాబట్టే నేను ఆ రోజుల్లో అతని మీదనే కాదండి, నా మీద కూడా ఒక 3 కేసులు ఉండే, నేను ఇతరుల మీద కూడా ఒక 2 కేసులు పెట్టా. ఆ పాస్టర్ గుంటూరు నుంచి 7 సంవత్సరాలు మన మియాపూర్ కోర్టుకు తిరిగిండండి. ఆ విధంగా మేము మతతత్వ పార్టీ కాదండి, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పార్టీ. సో అతని మీద కేసు పెట్టినప్పుడు అతను 7 సంవత్సరాల పాటు మియాపూర్ కోర్టులో తిరిగిన విషయం మేము గమనించాం. నిజమేనా? 100%. దానికి
మేము కూడా పైకోర్టు కూడా వెళ్ళాలనుకున్నాం. ఆ పాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను అప్పటికే 65 సంవత్సరాల వయసు వచ్చింది. మనం మానవతా హృదయంతో మేము ఊరుకున్నాం కాబట్టి అక్కడికి అతను వదిలేసినాం, మియాపూర్ కోర్టు వరకు వదిలేసినాం. లేదంటే అతనికి శిక్ష పడే వరకు మేము హైకోర్టుకైనా పోవడానికి సిద్ధంగా ఉంటాం. ఒక మానవతా దృక్పథంతో అతను వదిలేసినామండి. చింతకింత గోవర్ధన్ గౌడ్ గారు, అయితే నల్లగండ్లకు సంబంధించి ఒంటికాలు ఆంజనేయ స్వామి టెంపుల్ విషయంలో తరలించేటప్పుడు మీరు మామూలుగా టెంపుల్స్ విషయంలో మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకుంటారు, చేస్తున్నారు. ఆ విషయంలో మీరు ఎక్కడ కనపడలేదు మాకు. నల్లగండ్ల ఒంటి వీరన్న దేవాలయం కూల్చేసినప్పుడు ఆ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైన చర్య ఎట్లా ఉందంటే, లాక్డౌన్ సమయంలో ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో మాయం చేశారండి దేవుణ్ణి. గుడిలో లింగాన్ని మింగే ఈ దుర్మార్గపు తెలంగాణ రజాకాల సమితి పార్టీ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కుహనా లౌకికవాదులను తోడు చేసుకొని ఆ ఒంటి వీరన్న ఆంజనేయ స్వామి టెంపుల్ను తొలగించడం అనేది ఎంతో దుర్మార్గమైన చర్య అండి. దీనిపైన నేను ఒక వీడియో రిలీజ్ చేశానండి. నేను ఆ లాక్డౌన్ సమయంలో నేను అక్కడికి ఒంటరిగా ఆయన వెళ్ళి నేను నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్పేసి నేను మా పెద్దలతో కొంతమందితో మాట్లాడినప్పుడు, పార్టీ ఆలోచన చేస్తుంది, తప్పకుండా పార్టీ మంచి నిర్ణయం తీసుకుంటుంది, అందరం కలిసి చేద్దాము అని చెప్పేసి నన్ను ఆపేశారండి. మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది ఇప్పుడైనా కూడా. సార్, ఇదే విధంగా ఇది ఇంత జరుగుతుంటే ఇది కేవలము బహుళ ప్రాజెక్ట్కి సంబంధించి రోడ్డు విస్తరణనా, లేదు కాదు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి సంబంధించి రోడ్డు వెండింగ్ విధానంలో, ఈ భూమికి సంబంధించి రేట్లు పెరిగే విధానంలో జరిగిందా? ఎందుకు స్థానికులు కూడా దాని నుంచి కొట్లాడి మధ్యలో కాంప్రమైజ్ అయ్యారు? అయితే మీరు మీ పత్రికా సోదరులు అనుకోండి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అనుకోండి, మీకు ఒక అలవాటు అయిపోయింది, భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ కాదండి అని మీరు అడుగుతారండి. మరి ఇప్పుడు ఈ ఒంటి వీరన్న స్వామి టెంపుల్ అక్కడ ఉన్నటువంటి అపర్ణవానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ బిల్డర్తో కుమ్ముక్కయి ఎమ్మెల్యే గారు, అక్కడ స్థానిక కార్పొరేటరు, స్థానిక పెద్ద మనుషులు అందరూ కుమ్ముక్కయి ఆ అపర్ణవానికి సపోర్ట్గానే అక్కడ దేవాలయాన్ని తొలగించారండి. అదేవిధంగా మేమేమైనా మాట్లాడితే మతతత్వం సంబంధించినటువంటి వాళ్ళు మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళని మీరు అంటారండి. మరి ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కొత్తగూడ చౌరస్తాలో అంత పెద్ద దర్గా ఉందండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆర్డీ ఆఫీస్ దగ్గర ఒక దర్గా ఉందండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆల్వెన్ చౌరస్తాలో ఒక దర్గా ఉందండి. ఈ ప్రధాన కూడల్లో ఉన్నటువంటి దర్గాలను ఎందుకు తొలగిస్తారండి? ట్రాఫిక్ ప్రజలకు ఇబ్బంది కలుగుతలేదా? ఇది ఎవరు క్వశ్చన్ చేయరు. అంటే మేము మా దేవాలయాన్ని కాపాడుకోవడం కోసం మేము పోరాటం చేస్తే మీరు మతతత్వ పార్టీ అంటారు. ఇది చాలా పొరపాటు అండి. ఏ దాంట్లో కూడా నేను అడుగుతున్నాను, పర్టికులర్గా బీజేపీ చేసినంత కృషి రామజన్మభూమికి సంబంధించి ఇంత ఫైట్ చేసింది కేవలం బీజేపీయే. ఎస్. సో హిందూయిజానికి మేము ఇచ్చే ప్రిఫరెన్స్ కాబట్టి ఖచ్చితంగా అడుగుతున్నాం, దాంట్లో తప్పేముంది సార్? నేనేమంటున్నానండి, మమ్మల్ని అడగడంలో తప్పు లేదు. ఈరోజు ధర్మం కాపాడబడుతుంది, దేశం కాపాడబడుతుంది, హిందూ ధర్మం కాపాడబడుతుంది అంటే 100% భారతీయ జనతా పార్టీ వల్లనే. నేను ఏమంటున్నానంటే మమ్మల్ని చేసే క్వశ్చన్ ఇతర వాళ్ళని కూడా చేయాలి కదా. అంటే మిగతా వేరే పార్టీలు ఈ హిందూయిజాన్ని కాపాడలేకపోతుందంటారా? వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయం అండి వాళ్ళది. వాళ్ళకి అందరూ ఓట్లు కావాలి. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఎవరికైనా మాట్లాడుతుంది అంటే ప్రజాస్వామ్యం పోతుంది, లౌకికవాదం పోతుంది అంటారు. మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో ఎంతో పురాతనమైనటువంటి 100 సంవత్సరాలు అనేక విదేశీయులు మన దేశాన్ని పరిపాలించిన సందర్భంలో కూడా మన దేవాలయాలకు కానీ మన ధర్మానికి కానీ ఎక్కడ ఇబ్బంది జరగలే. ఇప్పుడున్న ఈ ప్రజాస్వామ్యంలో ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఈ రాజకీయ నాయకులు అందరి ఓట్లు కావాలి కాబట్టి ఒక సైడ్ నుంచే
వాళ్ళకి సపోర్ట్గా చిన్న విషయం ఏదైనా జరిగితే వాళ్ళకే ఇతర మతస్థులకు సపోర్ట్ చేస్తారు, కానీ మన హిందువులకు సపోర్ట్ చేయరండి. ఇది నిజమా కాదా చెప్పండి మీరు? ఖచ్చితంగా అయి ఉండొచ్చు. అయితే ఏది ఏమైనా మనమంతా భారతీయులు. సో హిందూయిజాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడంలో ఏ విధమైన కృషి మీరు చేస్తున్నది నిజంగా సంతోషపడ్డ విషయం అయినప్పటికీ, అయితే అది పక్కన పెడదాం కొంతసేపు. ఇప్పుడు మీ ఓటు బ్యాంకింగ్ వచ్చి ఇక్కడ 70,000 మంది. ఓకే. ఈ మీకు సంబంధించి మీ పరిధికి సంబంధించి ఈ 70,000 మందిలో ఎంతమంది మీకు అందుబాటులో ఉంటున్నారు? మీరు వాళ్ళకి ఏ విధంగా సేవలు అందిస్తున్నారు అంటే ఏం చెప్తారు? మేము ఫోకస్ లీడర్లం కాదండి, మరొకసారి గుర్తు చేస్తున్నాం మీకు. రోజు పత్రికల్లో ఉండి, రోజు మీడియాలో ఉండి, రోజు సోషల్ మీడియాలో ఉండి చిన్న పని చేసి పెద్ద భూతద్దంలో పెట్టి చూపించే వ్యక్తులు మేము కాదు. మేము చేస్తున్నటువంటి పని రాబోయే ఎన్నికల్లో మా బలం ఏందో మీకు తెలుస్తుంది. సో అందుకే ఈరోజు గౌడ్ గారు వెనకాల ఉన్నారంటారా? తప్పకుండా. ఎందుకు వెనక ఎందుకు ఉంటున్నారు? ఎక్కడ ధర్మం పైన దాడి జరిగినా, ఎక్కడ హిందూ ధర్మంపై దాడి జరిగినా, ఎక్కడ హిందూ దేవాలయాలపై దాడి జరిగినా నాకు చిన్న ఫోన్ కాల్ వచ్చిందంటే నేను అర్ధరాత్రి అయినా సరే లేచి వెళ్ళిపోతానండి. ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది, ఈరోజు నన్ను కార్పొరేటర్గా గెలిపిస్తుంది. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు నాకు ఓటేయాల్సిన అవసరం లేదండి. నేను అది కూడా ముఖ్యంగా చెప్తున్నా. మన హిందూ ధర్మం మీద, మన హిందూ మనోభావాల మీద దెబ్బతీసే వ్యక్తులు కానీ ఎవరైనా కానీ నాకు ఓటు వేయవద్దు. అలాంటి వాళ్ళ ఓటు నాకు వద్దు. ధర్మాన్ని కాపాడే వ్యక్తులే మంచి మనసుతో నాకు ఓటు వేస్తే నేను తప్పకుండా గెలుస్తానండి. మీరు అలా అంటంలో ఎంతవరకు నిజం అనేది పక్కన పెడతాం. అయితే దీంట్లో హిందూ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ ఉన్నారు. నేను మతం పేరు వినండి, నేను మతం పేరు చెప్పట్లేదు. ధర్మాన్ని కాపాడబడలేనోడు నాకు ఓటు వేయొద్దు. ఓకే, నేను చెప్తా వినండి. గెలుపు ఓటమిలకి ఒకే ఓటు చాలు సార్. మాకు విజయం ఎంత ముఖ్యమో మా ధర్మాన్ని కాపాడుకోబడడం కూడా అంతే ముఖ్యమండి. అలా అనుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. తప్పకుండా వెయిట్ చేస్తామండి. రామాలయ నిర్మాణాని కోసం ఎన్ని వందల సంవత్సరాలు వెయిట్ చేస్తామండి. ఈరోజు నిర్మాణం అవుతుందా లేదా? గత 22 సంవత్సరాలు గోవర్ధన్ గౌడ్ ఉండకపోవచ్చు, నా మాటలు, నా ధర్మం అయితే ఎటుపోదు కదండి. నా ధర్మం అయితే అలాగే ఉంటుంది కదా. నాలాంటి వాళ్ళు ఇంకా 10 మంది పుడతారేమో భవిష్యత్తులో. ఈ కార్పొరేటర్ అనేది దేశాన్ని పరిపాలిస్తున్నాం. ఈరోజు మాకు కార్పొరేటర్ ఏందండి? తప్పకుండా మేము దేశాన్ని ఏ విధంగా అయితే పరిపాలన చేస్తున్నామో మా డివిజన్ కూడా అదే విధంగా మేము కాపాడుకుంటామనే నమ్మకం ప్రజల్లో ఉంటే తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తారు. రైట్ సార్. అయితే మీ సుదీర్ఘ ప్రయాణం 22 సంవత్సరాలు మీరు ఇదే పార్టీలో ఉండి కంటిన్యూ అయ్యారు. రైట్ సార్? ఎస్. 22 సంవత్సరాల్లో మీకు అత్యంత సంతోషకరమైన విషయం ఏంటి? అదేవిధంగా బాధ పెట్టిన విషయం అంటే ఏం చెప్తారు? నాకు అత్యంత సంతోషకరమైన విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారి లాంటి ఒక అత్యున్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, దేశాన్ని కాపాడే వ్యక్తుల్లో ముందుండే వ్యక్తి ప్రధానమంత్రిగా చూడడం నా అదృష్టం అండి. ఆయనకు నా పాద నమస్కారం. అట్లాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల్లో మూలమైనటువంటి 370 ఆర్టికల్, రామజన్మభూమి, త్రిపుల్ తలాక్, ఇవన్నీ జరుగుతాయని మేము కళలో కూడా ఊహించలేమండి. ఈరోజు మా కళ్ళతో చూసినాం. ఇంతకంటే ఆనందం ఏముంటుంది? నాకు బాధ కలిగించిన విషయం చెప్తున్నానండి. నా మనసుకు చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి పెళ్లి చేసుకోకుండా దేశం కోసం త్యాగం చేసినటువంటి వాజ్పేయి గారు ఒక్క ఓటు తేడాతోటి ఆయన ప్రధానమంత్రి సీట్ నుంచి దిగడం అండి నాకు బాధ కలిగించిన రోజు. ఆయన కనుక మనకు ప్రధానమంత్రిగా అలాగే ఇంకో 10 సంవత్సరాలు ఉండుంటే ఈ దేశం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎంత స్పీడ్గా పరిగెత్తిస్తున్నారో ఆయన కంటే ఎక్కువ స్పీడ్గా వాజ్పేయి గారు పరిగెత్తిస్తుండే, దేశం చాలా ముందు ఉంటుండే. సార్ చెప్పండి, ఎన్ఆర్సీ ఎన్పిఆర్ విషయంలో గాంధీ గారు, స్థానిక గాంధీ విషయం పట్ల మీరు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దాని గురించి క్లుప్తంగా చెప్పండి. ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో నిష్టగా ఆ జీవోని తీసుకురావాలన్నప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు, గాంధీ గారు పెద్దలు దుర్మార్గమైనటువంటి మాట అన్నారండి. ఒకటి
అంటే అప్పుడు ఆయన అన్న మాటలు వీడియోలు అన్నీ వైరల్ అయినాయి. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలనే కాదు, పాకిస్తానీలు కూడా ఉన్నా కూడా మేము బయటికి పంపించాం, అందరు ఇక్కడనే ఉండొచ్చు అనే మాట అన్నారు ఆయన. అది ఎంతో దుర్మార్గం. ఆ సందర్భంగా నేను నా భాషలో, నా లాంగ్వేజ్లో వల్గర్గా ఎమ్మెల్యే గారిని నేను దూషించడం జరిగింది. ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందుకే అంటున్నానండి, నేను దేశభక్తి లేని వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే ఏ విధంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం మన ఎమ్మెల్యే గాంధీ గారు. వ్యాపారాలు చేసి కార్పొరేట్ లెవెల్లో వచ్చిన వ్యక్తులను, ఎమ్మెల్యేలను కార్పొరేటర్లను చేస్తే ఆ విధంగానే ఉంటుంది. ప్రజలకు కూడా రాంగ్ మెసేజ్ పోతుంది. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తులనే కార్పొరేటర్లైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా దేశభక్తి కలిగినటువంటి నాయకులను, దేశభక్తి ఉన్న నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులే కాబట్టి దేశ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ నాయకుల చేతుల్లో పెడితే తప్పకుండా దేశాభివృద్ధి కానీ, స్థానిక సంస్థల ఎన్నికలైనా, గ్రామాలైనా, డివిజన్లైనా, కార్పొరేషన్లైనా, మున్సిపాలిటీలైనా అభివృద్ధి చెందుతాయండి. రైట్ సార్, సంతోషం. అయితే మనం ఇప్పుడు విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నాం. COVID-19 విషయంలో 3,000 దాటిన పైసలకు దాటుతూ ఉన్నాయి. ఈ మధ్య కొంచెం రేషియో తగ్గినట్టుంది. అయితే దాని గురించి మాట్లాడితే మీరు ఆ టైంలో ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నారు, మీరు చేసిన సేవ అంటే, అదేవిధంగా మనం ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మీ మాటల్లో చెప్పండి. ఇదైతే ఒక పెద్ద జోక్ అండి. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రోజు 10,000, 12,000 కేసులు వస్తుంటే మన దగ్గర 1,500, 2,000 ఏందండి? అంటే మన కేసీఆర్ గారు చేసినటువంటి యజ్ఞాల ఫలితమా తక్కువ వస్తుంది మన దగ్గర? దుర్మార్గమైనటువంటి చర్య అండి ఇది, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు అండి. వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడం తప్పిస్తే కేసీఆర్ గారు ఏం చేయడం లేదు. ఈ కోవిడ్ విషయంలో కూడా మన ప్రభుత్వం చేతులు ఎత్తేసిందండి. మేమే ఉదాహరణ, మా ఇంట్లో 19 మంది కోవిడ్ వచ్చిందండి. నాతో పాటు 19 మంది కోవిడ్ వచ్చింది. ఏ రికార్డులో ఉందండి? మేము ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి మేము టెస్టులు చేయించుకున్నాం. ఇంట్లో ఉండి మా సేవాభారతి, RSS అనుబంధ సంస్థ సేవాభారతి వాళ్ళ ద్వారా మేము సేవలు అందించుకున్నాం. వాళ్ళు ఇచ్చిన మందులతో మేము క్యూర్ అయినాం. నేను వ్యక్తిగతంగా కోవిడ్ లాక్డౌన్ సమయంలో అనేక సేవా కార్యక్రమాలు, పేదలకు బియ్యము, పప్పులు, కూరగాయలు, ఇక్కడ స్టేషన్ ముందే మేము ఒక 5-6 టైమ్స్ భోజనాలు పెట్టినామండి నా ఆధ్వర్యంలో. కాబట్టి అదే చెప్తున్నానండి, మన దగ్గర నడుస్తుంది అబద్ధాల ప్రభుత్వం. ఈ కోవిడ్ విషయంలో నరేంద్ర మోడీ గారు ఎంతో సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ని మీ రాష్ట్రంలో తీసుకురండి, పేద ప్రజలకు చాలా లాభం పొందుతుందని చెప్తే మన కేసీఆర్ గారు పట్టించుకోకుండా కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ యాజమాన్యాలతో కుమ్ముక్కై వాళ్ళు వసూలు చేసే ఫీజుల్లో పర్సెంటేజీలు దొబ్బి పేద ప్రజలకు చాలా అన్యాయం కలిగించారు. సొంత ఆస్తులు అమ్ముకొని కోవిడ్ వచ్చిన వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో నాకు తెలిసిన వాళ్ళు ఒక 10-15 మంది కొన్ని లక్షల రూపాయలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారండి ప్రాణభయంతో. ఈ ప్రభుత్వం ఆదుకుంటే, ఇతనికి చేత కాకపోతే ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి రాకుండే. కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాలతోటి కుమ్ముక్కయి వాళ్ళకు వచ్చే ఫీజులో పర్సెంటేజీలు దొబ్బేయడానికే ఈ ప్రభుత్వం ఈ విధంగా చేసిందండి. సార్ చెప్పండి, అయితే ఈ GHMC ఎలక్షన్స్ డిసెంబర్లో రాబోతున్నాయన్న ఈ తరుణంలో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ హడావిడి సృష్టించి ఉన్న రోడ్లని, పాత రోడ్లని తవ్వేసి కొన్ని రకాలైనటువంటి అభివృద్ధి పథకాలు చేయటం లాంటి ఏదో ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ వర్షాకాలంలో గల్లీలోకి వెళ్ళలేకపోతున్నాం, అభివృద్ధి మెయిన్ రోడ్లో కూడా ఉండట్లేదు. సో దాని గురించి మాట్లాడితే ఏం చెప్తారు? ఏముందండి, మామూలే. నేను రాత్రి 2 పెగ్గులు వేస్తా, పడుకుంటా. వినండి, పొద్దున్న లేచే వరకు మర్చిపోతా. అదే స్థితి ఉందండి.
అంటే నేనంటే నేను కాదండి, నేను మందాగా మన ముఖ్యమంత్రి గారు అనుకోండి, ఇప్పుడున్న లోకల్ నాయకులు, కార్పొరేటర్ అనుకోండి, ఇంకెవరన్నా అనుకోండి, వీళ్ళు ఏం లేదు, హాయిగా రాత్రి నిద్ర రావడానికి మత్తుగా తాగి పడుకుంటారు, పొద్దున లేట్ లేస్తారు, లేచి చెప్తారు మన కేసీఆర్ కాడ నుంచి మొదలుకుంటే స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ వీళ్ళంతా ఏం చెప్తారు, మేము డల్లా చేస్తాం, సింగపూర్ చేస్తాం, ఒక గుంత చూపిస్తే మీకు 1000 రూపాయలు నజరానా ఇస్తాం, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ వెళ్తారండి వీళ్ళు. మళ్ళీ రాత్రి పోతారు, అదే మన రొటీన్, అది మర్చిపోతారు. ఆ క్రమంలోనే రోడ్ల అభివృద్ధి పేరుతో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పేరుతో ప్రతి కాలనీలో, ప్రతి బస్తీలో తవ్వేసి వదిలేసారండి. ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్న సందర్భంలో నాలాలు, బస్తీలో తీసిన గుంతలు, రోడ్లు తవ్వేసిన రొచ్చు అయిపోయి పాదం పెట్టే పరిస్థితి లేకుండా అయినాయండి. ఇప్పుడు ఈ ఎన్నికలు వస్తున్న సందర్భంలో పరిగెత్తున్నారు, ఎందుకంటే ఓట్ల కోసం, వీళ్ళకు ఓట్లు కావాలి. పొద్దున్న ఏమైనా వస్తారు, తెల్ల బట్టలు వేసుకొని బస్తీలోకి వస్తారు, తిరిగి వెళ్తారు. ఒక నలుగురిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అనుచరులను వెనక వేసుకొని తిరుగుతారు, అది చేస్తాము ఇది చేస్తామని. కానీ మళ్ళీ ఈ 3-4 నెలలు అట్లే తిరుగుతారు, మోసపూరితమైన మాటలు చెప్తారు, అది జరిగే పని కాదు. కాబట్టి ప్రజలు ఆలోచన చేసి ఈసారి నిబద్ధతతోటి వారు పెట్టే ప్రలోభాలకు లోన్ కాకుండా తప్పకుండా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మొన్నటికి మొన్న కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాలాలు పొంగిపడుతున్న సందర్భంలో తార్నాకలో, ఇంకో ప్రాంతంలో 2 వ్యక్తులు చనిపోతే, ఒక పాప చనిపోతే, మన మంత్రివర్యులు మన గ్రేటర్ హైదరాబాద్ను మన ముఖ్యమంత్రి గారు ఎవరికైతే రాసిచ్చిర్రో ఆ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వర్షాలు పడితే నాలాలు పొంగకపోతే ఏం పొంగుతాయండి అంటారు. వర్షాలు పడకముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీకుందా లేదండి? కాబట్టి ప్రజలారా, భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను, భారతీయ జనతా పార్టీ మేయర్ ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు. మేము ప్రజల గురించి ఆలోచిస్తాం, ప్రజల బాగోగుల గురించి ఆలోచిస్తాం. మేము 99 కోట్లు సంపాదించాం, ఇంకొక కోటి కలిపితే 100 కోట్లు అయితే అని ఆశించే వాళ్ళం కాదు మేము. ఈరోజు నాలాంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో అనేక మంది ఉన్నారు. నేను ఈరోజు కూడా ఒక కిరాయి ఇంట్లో ఉన్నాను అంటే భారతీయ జనతా పార్టీ 22 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నా. ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. మా అమ్మ మా నాన్న 4th క్లాస్ ఎంప్లాయీస్. వాళ్ళు ఉద్యోగాలు చేస్తే వాళ్ళ మీద నేను ఒక నాయకునిగా నేను వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ప్రజా సమస్యల మీద కానీ ప్రజల కొరకు కానీ తిరిగినానండి నేను ఇన్ని రోజులు. సొంత వ్యాపారాలు లేవు, సొంత ఇల్లు లేదు. భారతీయ జనతా పార్టీలో ఇలాంటి కార్యకర్తలు చాలామంది ఉంటారండి. అట్లాంటి వాళ్ళు ఈరోజు ముందుకు వస్తున్నారండి. తప్పకుండా వాళ్ళని గెలిపియండి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే, జిహెచ్ఎంసీలో అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజా సమస్యలు తీరుస్తారు. థ్యాంక్ యూ గోవర్ధన్ గౌడ్ గారు. మీతో ఇన్ని విషయాలు మాట్లాడి మీ అభిప్రాయాన్ని మా V5కి ప్రేక్షకులకి వ్యక్తపరిచినందుకు, మంచి ఉన్నత స్థాయిలో మీరు ఎదగాలని, భవిష్యత్తులో ఇంకొకసారి మళ్ళీ ఇంటర్వ్యూలో మీతో ఎదురుగా కూర్చొని మాట్లాడాలని, వచ్చే కార్పొరేటర్ ఎలక్షన్స్లో మీకు B.Pharm తీసుకొని ఎదగాలని చెప్పి మా V5 మేము ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఈరోజు గోవర్ధన్ గౌడ్ గారితో ఇంటర్వ్యూ. మరో నాయకుడితో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ కృష్ణతో సుగుణాకర్, షేరింగంపల్లి. కొన్ని సంవత్సరాల క్రితం మీరు కూడా PRP కండువా కప్పుకున్న దాఖలాలు మేము చూసాం. దాంట్లో ఎన్ని నెలలు మీరున్నారు? మళ్ళీ ఎందుకు బీజేపీకి? ఆ కండువా వేసుకున్నానే తప్ప నేను ఏ రోజు కూడా ఆ పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆ సందర్భంలో, అప్పుడున్న ఎన్నికల సందర్భంలో ఎల్కే అద్వానీ గారిది నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఇట్లాగే సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటే నా కళ్ళ వెంబడి నీళ్ళు కారినాయండి. అంటే నేను అంత పశ్చాత్తాపడ్డా నేను ఆ కండువా మార్చుకున్నందుకు. ప్రజారాజ్యం పార్టీలో వెళ్ళింది మాత్రం అది 100% నా గురించి కాదండి, ఒక వ్యక్తి గురించే. పోటాపోటీ విధానంలో టీఆర్ఎస్కి ధీటుగా మీరు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా మీరు గెలుస్తారనే నమ్మకం, ఇంత ధీమా ఎందుకు?
ప్రజలు ఒకటే చెప్తున్నారండి, మేం గతంలో ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్ మాకు అందుబాటులో లేడు. ఇప్పుడు కొత్త నాటకాలకు తెరలేపిండండి మన కార్పొరేటర్ గారు. ప్రతి ఒక్కరితోటి నేను ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది కామన్గానే, బీజేపీ అంటే మతతత్వమైనటువంటి పార్టీ అనేది ఎందుకు ముద్రపడింది? ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుతంత్రాలు ఇవన్నీ. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అయితే ఎంఐఎం పార్టీ ఏందండి? పాస్టర్ విషయంలో కూడా మీరు అతని మీద కేసు పెట్టడం, మత మార్పిడి విషయంలో దాని గురించి మాట్లాడితే ఏం చెప్తారు? పాస్టర్ మీద కూడా కేసు పెట్టానంటే అతను వచ్చి నా ఇంట్లోకి వచ్చి మా భార్యను ఆమె ముఖం చూసి దుర్మార్గంగా అతను మాట్లాడాడు కాబట్టి నేను అగ్రెసివ్గా నేను వెళ్ళి అతన్ని పట్టుకొని అతని 2 తన్ని ఆ బండి మీద కూర్చోబెట్టుకొని పోయి కేసు పెట్టానండి. ఆ రోజుల్లో నేను గుంటూరు నుంచి వచ్చిన పాస్టర్ అతను గుంటూరు నుంచి ఇక్కడ వచ్చి మత మార్పిడి చేయాల్సిన అవసరం ఏందండి? ఆ పాస్టర్ గుంటూరు నుంచి 7 సంవత్సరాలు మన మియాపూర్ కోర్టుకు తిరిగిండండి. ఒంటికాలు ఆంజనేయ స్వామి టెంపుల్ తరలించేటప్పుడు ఆ విషయంలో మీరు ఎక్కడ కనపడలేదు మాకు. లాక్డౌన్ సమయంలో మాయం చేశారండి దేవుణ్ణి. గుడిలో లింగాన్ని మింగే ఈ దుర్మార్గపు తెలంగాణ రజాకాల సమితి పార్టీ. ఓట్ బ్యాంకింగ్ వచ్చి ఇక్కడ 70,000 మంది. 70,000 మందిలో ఎంతమంది మీకు అందుబాటులో ఉంటున్నారు? మన హిందూ ధర్మం మీద, మన హిందూ మనోభావాల మీద దెబ్బతీసే వ్యక్తులు కానీ ఎవరైనా కానీ నాకు ఓటు వేయవద్దు. ధర్మాన్ని కాపాడే వ్యక్తులే మంచి మనసుతో నాకు ఓటు వేస్తే నేను తప్పకుండా గెలుస్తానండి. ఇప్పుడు మీరు కార్పొరేటర్ బెల్లో ఉన్నట్టు మాకు పూర్తి సమాచారం. దీని గురించి మీ అధిష్టానం మీకు ఏ విధమైన సహకరిస్తుంది? చిన్నప్పటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఒక క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చిన నన్ను పార్టీలో నాకు అనేక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో నాకు సంబంధాలు ఉన్నాయి. వారు నన్ను ఆశీర్వదించారు.